మన శాస్త్రాలలో ప్రకారం ఏమైనా స్త్రీలకు ఎక్కువ ఆంక్షలు పెట్టారా అప్పటి కాలంలో? స్త్రీలకు ఆంక్షలు కొన్ని రకాలుగా శరీరమే ముందర పెట్టింది. హ్మ్. శరీరమే ముందర పెట్టిందంటే స్త్రీలకి గర్భం దాల్చేటటువంటి సౌకర్యం అనాలా ఏమనాలో ఒక అవకాశం ఉంది. హ్మ్. కనుక ఈ స్త్రీలు అనవసరమైనటువంటి సాంగత్యానికి పోతే వీళ్ళకి తర్వాత వీళ్ళకి వేరే ఏదన్నా జరిగితే ఆ సంతానం మళ్ళీ వీళ్ళకేగా కలగాలి. వీళ్ళేగా ఆ బాధ్యత వహించాలి. అక్కడ బాధ్యత వహించే తండ్రి ఎవరు లేకపోతే వీళ్ళకి సింగిల్ పేరెంట్ గా మిగిలిపోతున్నారుగా కదా. అలాంటప్పుడు మరి స్త్రీకి ఆంక్షలు పెట్టకపోతే ఎట్లా? ఒకళ్ళు ఎవరో ఎగ్జాంపుల్ చెప్పారు, చాలా నచ్చింది నాకు అది. స్త్రీ అనేది బంగారంతో సమానం, లక్ష్మీదేవి ఐశ్వర్యంతో సమానం, అవునా? అలాంటి లక్ష్మీదేవిని మనం రోడ్డు మీద వదిలేస్తామా? దాచుకుంటాం కదా. ఇంట్లో ఎన్ని ఉన్నా కొన్ని దాచుకునే ఉంటాయి, కొన్ని ప్రదర్శించే ఉంటాయి. కనుక మనకు అమూల్యమైనవి దాచుకోవాలి. ఆంక్షలతోనే జాగ్రత్తగానే పర్వాలేదులే, ఎవరు చూసినా ఎవరు తీసుకెళ్ళినా పర్వాలేదులే అనేవి ప్రదర్శించుకోవాలి. అది గమనించుకోవాలి ప్రతివారు. కనుక స్త్రీకి ఆంక్షలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఎందుకని ఈ స్త్రీకి పిల్లలని పెంచేటటువంటి బాధ్యత కూడా ఉంది. స్త్రీ ఒక్కతే పిల్లలని కన్నాక పాలిచ్చి పెంచగలదు. కనటము ఆవిడే చేయాలి, గర్భం ధరించటం ఆవిడే చేయాలి, కనటము ఆవిడే చేయాలి, వాళ్ళకి తర్వాత పాలిచ్చి పెంచటము ఆవిడే చేయాలి. ఇది ఇంకోళ్ళు వచ్చి చెయ్యరు. ఈ రోజుల్లో మగవాళ్ళు వచ్చి డైపర్లు మారుస్తున్నారేమో కానీ చంటి పిల్లలకు పాలివ్వాల్సిన తల్లే కదా, ఇస్తే తల్లే కదా తల్లి. కనుక మరి కొన్ని నియమాలు ఉంటాయి. ఇష్టం వచ్చినట్టు తినటానికి వీల్లేదు, ఇష్టం వచ్చినట్టు తిరగటానికి వీల్లేదు, అవునా? అది మళ్ళీ పిల్లల హెల్త్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది కదా. కొన్ని మన కంటికి కనిపిస్తాయి. ఒప్పుకోవటానికి నాకు రూలా, నాకు ఇంత కంట్రోల్సా అనే భావం వస్తుంది. ఎప్పుడూ కూడా స్త్రీ వేరే పురుషుడు వేరే, స్త్రీ ఎక్కువ పురుషుడు ఎక్కువ అనేటటువంటి ఆధిపత్యం ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. మన శాస్త్రాలన్నీ స్త్రీయే ఎక్కువ అని చెప్పి 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 పెట్టాయి. ఒకసారి కాదు, ఎన్నిసార్లు. రోజు నిత్య పూజ చేస్తారు. నిత్య పూజ చేసేటప్పుడు ఏమంటాం? లక్ష్మీనారాయణాభ్యాం నమః, అవునా? పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, వాణి హిరణ్య గర్భాభ్యాం నమః, శచీ పురంధరాభ్యాం నమః, మళ్ళీ సీతారామాభ్యాం నమః. ఇవన్నీ చెప్పుకుంటున్నామా? చెప్తాం. ఎలా చెప్పుకుంటున్నావు? స్త్రీకే కదా ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నావు, పురుషుడికే కదా. ఎందుకన్నా ఫస్ట్ ప్లేస్ వచ్చింది? ఈవిడ తల్లి అవుతుంది. అందరి దేవతల్లో మాతృదేవో భవ ఫస్ట్ ప్లేస్, పితృదేవో భవ సెకండ్ ప్లేసే, ఆచార్య దేవో భవ థర్డ్ ప్లేస్. అర్థమైపోతుంది కదా. అంత ఉత్తమ స్థానంలో, ఉన్నత స్థానంలో కూర్చోబెడితే అది మనకి పనికి రాక వేరే కింద వాడితో పోల్చుకుంటున్నాం. ఎందుకు పోల్చుకోవాలి? తెలియాలి కదా ఆ తేడా. ముందరే నువ్వు నెంబర్ 1 అంటే నెంబర్ 2 వాళ్ళతోనో నెంబర్ 3 వాళ్ళతోనో పోటీ ఎందుకు? ఆ నెంబర్ 1 ఎలాగో నిరూపించుకో, నీ ప్రవర్తన ద్వారా చూపించు. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్ కిడ్స్ని మనం ఇస్తున్నాం. రాబోయే భావితరం, భావి ప్రపంచం ఎలా ఉండాలో డిసైడ్ చేయగలిగేది స్త్రీ. ఎక్కడైనా ఎలాంటి ఎంత గొప్పవాడైనా సరే తల్లి వెళ్ళి ఆ సందర్భంలో అక్కడ ఏమైనా తప్పు చేస్తే దండించగలదు. ఎంత రాజైనా తల్లి కొడుకే అని సాగుతుంది మనకి, అవునా? అలాంటి ఉన్నత స్థితిలో ఉన్నది ఈవిడ. రాజు అంటే ఎంత గొప్పవాడు. అసలు రాజుని ఎవరైనా ఏమన్నా అనగలరా? తల్లి అనగలదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎటువంటి దాని మీద ఏహ్యభావం లేకుండా మలమూత్రాలు ఎత్తి పెంచింది, తన రక్తాన్ని పాలుగా మార్చి పాలిచ్చి పెంచింది. మరి అలాంటి తల్లికి ఆ ఉన్నత స్థానం ఉంటుంది కదా, ఆ హక్కు ఉంటుంది కదా. అటువంటి స్థానాన్ని తక్కువగా చేయకండి, తక్కువగా చూడకండి.